సార్ డాక్టర్ గారి దగ్గరికెళ్ళకుండా మన గుండెకి రిపేరొచ్చింది హ్మ్. అని ఏమైనా తెలుసుకోగలుగుతామండి అసల? అంటే చాలామంది మిస్టేక్ జేసుకుంటారండి. ఇవాళ పొద్దున గూడా ఒకాయన వచ్చారు. పేరు చెప్పను. ఆయన ఈ 5 రోజుల నుంచి ఆయనకి హ్మ్. కడుపులో ఇబ్బందిగా అనిపిచ్చి, ఆ ఇబ్బంది గుండె వరకు పాకుతోంది. హ్మ్. ఆయనకి బీపీ, షుగర్‌లు లేవు. సో, ఆయన ఇది నాకు గ్యాస్ అయ్యుండొచ్చు అని నిర్ధారణకొచ్చారు. 5 రోజుల నుంచి నొప్పొస్తుంటే నిన్న ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్లారు. నిన్న ఆ డాక్టర్ గారు ఒక ప్యాంటోప్రజోల్ ఇంజెక్షన్ అది ఇచ్చి, గ్యాస్‌కి ఇంజెక్షన్ అది ఇచ్చి, "నువ్వు ముఖర్జీ గారి దగ్గరికెళ్ళు. నువ్వు హ్మ్. నాకెందుకో అనుమానం వస్తుందని" జెప్పారు. అయినా ఆయన ఇవాళ దాకా నెగ్లెక్ట్ జేశారు. ఓకే. నాకిది గ్యాసే అయ్యుంటదని. ఇవాళ పొద్దున వచ్చేటప్పటికి బీపీ మెయింటైన్ కావడంలా, హార్ట్‌లో మొత్తం వాటర్ చేరిపోయింది. గుండె పంపింగ్ వీక్ అయిపోయి 38%కొచ్చింది. లంగ్స్ అంతా వాటర్ ఉన్నాయి. ఆయాసపడుతున్నారు. ఈ టైంలో వచ్చినప్పుడు ఆయన్ని బయట కూర్చోబెట్టి వాళ్ళ ఆవిడకి చెప్పానమ్మా ఈయనకి మేజర్ హార్ట్ అటాక్ ఉంది. ఇమ్మీడియేట్‌గా యాంజియోగ్రామ్ చేయాలి అని. సో, ఇమ్మీడియేట్‌గా ఓపీ ఆపేసి ముందు ఆయనకి యాంజియోగ్రామ్ చేస్తే ఒక రక్తనాళం 100% మూసుకొనుంది. ఆహా! సో, దాన్ని ఇమ్మీడియేట్‌గా ఓపెన్ చేసి ఒకసారి స్టెంట్ ఏసిన తర్వాత ఇప్పుడు ఆయన కొంచెం స్టేబుల్‌గా ఉన్నారిప్పుడు. బట్ అంటే 5 రోజుల తర్వాత మనం చేసిన తర్వాత కంప్లీట్‌గా నార్మలైజ్ కాదు గుండె ఎప్పటికి కూడా. హ్మ్. గుండె పంపింగ్ వీక్‌గానే ఉంటది. హ్మ్. చాలామంది ఇప్పటికి కూడా మనకి గుండె ప్రాబ్లమ్ కాదు, గ్యాస్ ప్రాబ్లమ్ అని అనుకోని హార్ట్ అటాక్‌లకి గురయ్యి చాలా ప్రాబ్లమ్ ఉండేవాళ్ళుంటారు. ఎలా తెలుసుకోగలుగుతాం డాక్టర్ గారు? ఎందుకంటే గుండెపోటు అంటే మనకు చాలా వరకు ఒక జ్ఞానం ఒకటుంది. అంటే గుండెపోటు అంటే వెనక నుంచొస్తది. ఈ చెయ్యిలో ఆగుతది. లేకపోతే ఒకసారి ఏదో ఇబ్బందుంటది అని. ఇదే లక్షణాలు గ్యాస్ట్రిక్‌లో కూడా చాలా వరకు కనిపిస్తుంటాయి. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత అది గ్యాస్ట్రిక్ అంటాడు. డాక్టర్ ముఖర్జీ గారి దగ్గరికొచ్చినా అదే చెప్తారు. ఎలా అంటే దీన్ని అంటే ఏమైనా ఒక అలాగేమైనా ఐడెంటిఫై చిన్న చేయగలుగుతామా? ఒక వ్యత్యాసం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి నడిస్తే వచ్చే సింప్టమ్ ఏదైనా కూడా అది గుండెదే అనుకోవాలి. ఓకే. అంటే నడిస్తే మనకిక్కడ మంటొస్తుంది. అది గుండె. ఆ! నడిస్తే మనకి కడుపులో ఇబ్బందిగా ఉంది. నడిస్తే ఆ! అది గుండె. నడిస్తే మనకి ఎడమ వైపు నొప్పొచ్చింది. గుండె. నడిస్తే దవడ లాగుతా ఉంది. హ్మ్. అది గుండె. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా వచ్చారు. కొంచెం రేర్ సింప్టమ్. ఆయనకి నడిస్తే కుడి చెవి నొప్పొస్తది. ఓకే. నడిస్తే కుడి చెవి నొప్పొస్తది. ఆయనకి అంతే ఇంకేం లేదు. ఆ! ఆయనకి హార్ట్ అటాక్ ఉంది. నడిస్తే ఆయనకి కుడి చెవి నొప్పొస్తుంది. అంటే మీరు ఏదైనా సరే నడిస్తే మీకు ఇబ్బంది. బొడ్డు పైన ఎక్కడైనా సరే నడిస్తే ఇబ్బంది వస్తుంది అనంటే అది గుండెకి సంబంధించింది అనేది తెలుసుకోవాలి.